మాకు అసలు ఎప్పుడు నేను సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత ఉమ్, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు పొలవమంటూ జగన్మోహన్ రెడ్డి ఒక కొత్తగా ఎలక్ట్ అయినటువంటి పార్టీ లీడర్ని వెళ్ళి కలవటం అనేది నేను ఎప్పుడు నా సర్వీస్లో చూడలా. ఓకే, అది ఎలక్షన్ కమిషన్ రూల్స్ కూడా విరుద్ధం అనుకుంటాను. స్ఫూర్తికి విరుద్ధం, రూల్స్కి విరుద్ధం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కలవడం వేరు, అందరూ కలుస్తారు. ఓకే బట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున కలవడం అనేది నా జీవితంలో ఎప్పుడు చూడలా. ఓకే సో ఆ రోజు నేను కలవాలనే ఊహే నాకు రాలా. ఓకే కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి, అంటే ట్రెండ్స్ రావడం మొదలెట్టిన దగ్గర నుంచే 12 గంటల నుంచే అందరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు గొర్రెల మందలాగా క్యూ కట్టారు తాడేపల్లికి. ఓకే, అంతకుముందు ఎప్పుడూ జరగలేదు. మీరు వెళ్ళలేదా? నేను వెళ్ళలా, అసలు నాకు ఎప్పుడు అలవాట్లేదుగా. సో అదేమన్నా ఆయన మనసులో నాకు మధ్యాహ్నం వెంకటేశ్వర ఎందుకు రాలేదని? కరెక్ట్ ఉండుండొచ్చు, నేను కాదంటలే. ఓకే, మధ్యాహ్నానికి తెలిసింది నాకు, ఇలా అందరూ కలిసి వెళ్ళారు, బొకేలు ఇచ్చి వచ్చారు అని చెప్పి. మధ్యాహ్నానికి తెలిసి నేను ఒక్కడనే ఐసోలేట్ అయిపోతాను మళ్ళా. అవును, నేనెందుకు అలా వేరుపడాలి అని చెప్పి ఆ రోజు సాయంత్రమే వాళ్ళ సిఎస్ఓకి పిఏకి ఫోన్ చేసి చెప్పా, రేపొద్దున వచ్చి కలుస్తాను, ఏ టైంకి రమ్మంటారో చెప్పండి అని. ఇప్పుడే చెప్తాం సార్ కనుక్కున్నాను అన్నారు. మళ్ళీ అసలు ఫోన్లు ఎత్తడం మానేశారు.